రాజోలు నియోజకవర్గ వాణిజ్య కేంద్రమైన తాటిపాక డైలీ మార్కెట్ కాంప్లెక్స్ని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యం వందలాది మందితో రద్దీగా ఉంటున్న ఈ మార్కెట్లో పారిశుధ్య లోపాలు అధికంగా ఉన్నాయన్నారు. కాంప్లెక్స్లో నిర్మితమైన 195 షాపులను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. కొంతమేర ఆక్రమణలకు గురైన స్థలాన్ని గుర్తించి వాటిపై తగు సందర్భంలో చర్యలు చేపడతామన్నారు. ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరలోనే పబ్లిక్ టాయిలెట్స్, బస్ షెల్టర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. డైలీ మార్కెటింగ్ సెంటర్లో ఉన్నాను నేను. ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్ చూడటానికి వచ్చాను. ఇక్కడ చాలామంది షాపులకు సంబంధించిన ఈ యజమానులు కానీ లేకపోతే ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వర్తకులందరూ. ముఖ్యంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఇప్పటి వరకు 195 షాపులు పెట్టి కొంతమంది ఈ యజమానులకి అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. అలాగే పరిశుభ్రంగా ఉండటానికి వీలు కాని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మటను, చికెను లేదంటే ఈ ఫిష్ మార్కెట్ దీనికి లోపలే ఉంది. దానివల్ల కూడా చాలా దుర్గంధంగా ఉంది. ఇక్కడ దాన్ని కూడా సరిగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కొన్ని సమస్యలతో ఉన్నందువల్ల ఈ షాపింగ్ కాంప్లెక్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా